నిర్లక్ష్యం చేసిన వల్ల మనం ఏమి సంపాదించుకోకపోతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి. నీటి బాప్తిసం తీసుకుంటే కాదు, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందాలంటే ఆయన శక్తిని సంపాదించుకోవాలంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యంలోని సత్యములు మర్మములను కనిపెట్టాలి. దాని అంతం ఆ యొక్క వాక్యాన్ని ఆ సత్యమును ప్రకటిస్తుంది. ఆ సత్యమును ప్రకటించినప్పుడు సత్యం ఏంటో తెలుసుకోలేని స్థితిలో మనుషులు ఉన్నారు. సత్యం అంటే ఏంటో అసత్యం అంటే ఏంటో తెలియదు, పాపం అంటే ఏంటో పరిశుద్ధత ఏంటో తెలియని మనుషులు లోకంలో ఉన్నారు. ఎందుకు కాదు మనకంటే కొద్దిగా తెలుస్తుంది. బయట పాపం అమ్మ పాపం అంటే ఏంటి, ఎవరో చేయని పాపం మా మీద ఎందుకంటే ఇస్తున్నారంటారు. వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ మన దేవుడు మనం రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయన రక్తం ద్వారా మనము విమోచించబడ్డాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. ప్రార్థన శక్తి కుటుంబంలో ప్రార్థన అనేది ఉండాలి. బలిపీఠం కట్టాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థనలో భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. నేను చెప్తే మీకు అడగాలని ఉంటుంది. నా ప్రార్థన నా దేవుడికి నాకు తప్ప రెండోవాడికి తెలియదు, ఎవరికి చెప్పను కూడా. నా భార్య కూడా కనపట్లేదు. అర్ధరాత్రి 1 గంటగా 2 లేసి ప్రార్థన చేస్తారు. ఎంత రాత్రి అయినా ఇది ఈ విషయం మరి ఎంత ఉంటుంది, మొత్తం పడుకుంటా బాగుంటాం. ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట 2 లేసి దేవుడితో మాట్లాడతారు. ప్రభా నా కుటుంబంలో బిడ్డలు కాపాడు, ప్రభా నా స్థితి ఎరిగిన దేవుడు నన్ను కాపాడు, నా బిడ్డలు కాపాడు. ఏ స్థితిలో ఉన్నారో బిడ్డలు ఎక్కడెక్కడో ఉన్నారు. 3 ప్రదేశాల్లో ఉన్నారు. ఒకడు కడపలో ఉన్నాడు, ఒకడేమో ఒంగోలులో ఉన్నాడు, ఒకటి కాకినాడలో ఉన్నారు. కానీ దుష్టుడు మనకి ఎన్నో ప్రయాసపడుతున్నాడు. నేను ఎంత ప్రయాసపడుతున్నాను దేవుని కోసం, దుష్టుడు కూడా నన్ను ఎన్నో తంత్రాలు వేసి నన్ను పడగొట్టడానికి చూస్తున్నాడు. అయినా కానీ నేను భయపడను. ఏం జరిగినా పర్వాలేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఎన్ని జరిగినా నాకు న్యాయం చేసే దేవుడు కాదు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ అనుకుంటారు ఏదో జరిగితే దేవుడు నాకు అన్యాయం చేశాడా, దేవుడు నాకు అన్యాయం చేస్తాడా, నేను దేవుడి మీద వదిలేసేస్తాను. ఆ కుటుంబంలో కార్యం జరగట్లేదంటే దేవుడితో నీకున్న దేవుడికి సాహసం సరిగ్గా లేదు. ఆయనకి నీకు సంబంధం తిరిగిపోతుంది. అవసరాన్ని బట్టి వచ్చి కూర్చోవడం, అవసరం లేనప్పుడు వెళ్ళిపోవడం కాదు. దేవారాత్రులు వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరు దేవారాత్రులు చదువు చూడండి. దేవారాత్రులు వాక్యం అంటే ఒకరోజు కాదు. నా ప్రయాణం 12 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా రాసిన డైరీ లేదని ఏ రోజుకి ఏం పెడితే డైరీ చెప్తుంది. 2012 12 సంవత్సరాలు రోజుకి 2 అంటే సంవత్సరం 2 అంటే అసలు అన్ని డైరీలు వచ్చేది ఇంట్లో. దేవుడితో సాహసం అది. దేవారాత్రుల వాక్యం ధ్యానించాలి. ఈ ప్రవచన వాక్యం విని చదివి గ్రహించుకునేవాడు ధన్యుడు. సమస్య చెప్తున్న మాటలు సెవిగలవాడు వినుడు గాక, ఆత్మ చెప్పిస్తున్న మాటలు సెవిగలవాడు వినుడు గాక అంటున్నాడు. ఇది ప్రకటనలో అన్నాడు. ఈ ప్రవచన వాక్యములను, ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములను చదివి విని గ్రహించుకునేవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఇది చెయ్యాలి. ఈ పని చేసి చూసినట్లయితే మీ కుటుంబంలో ఎన్ని ఆశీర్వాదాలు పొందారండి. ఎక్కడికో వెళ్ళకల్లా మీ చుట్టూ ఆశీర్వాదాలు మీ చుట్టూ తిరుగుతాయి. మన కుటుంబం చుట్టూ తిరిగితే ఆశీర్వాదాలు పొడిని పొంగుతూ ఉంటాయి. ఎక్కడికో వెళ్తే ప్రార్థన, ఆయన ప్రార్థన చేసి వస్తుంది, ఈ ప్రార్థన చేసి వస్తుంటే అది నేను దాని గురించి నేను విమర్శించను. కానీ మనం కూడా శక్తిని సంపాదించుకోవాలి. ఏ స్థితికైనా సరే యోగు ఎలాగైతే నిలబడ్డాడు అలాగే నిలబడాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. బాధలో నేను సంతోషంలో దేవుడు, బాధలో నువ్వు బాధ పంచుకోవా అని దేవుడు ఎందుకు తన ఆత్మ పరిశీలన చేసుకుని భార్య ఎందుకన్నాడు? భార్య అయితే సులభంగా మాట్లాడేది. నువ్వు దేవుడిని సరిపించి దేవుడిని దూషించి సరిపోవచ్చు కదా అని. అంటే అవసరాన్ని బట్టి సంతోషం ఉందని చెప్పి దేవుడు, సంతోషం చెప్తే దేవుడు ఎంత దేవుడు అలా ఉండకూడదు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. మనం దేవుని పట్ల దేవుని అడుగుజాడలో నడిచినట్లయితే ఏలియా ప్రార్థన చేయగా ఎన్నో అద్భుతం జరిగింది. ఆకాశంలో వర్షం పోమంటే కురిసింది, ఆగిపోమంటే ఆగిపోయింది. అతను కూడా మన మనుషులను మనం ఆ స్వభావం కలవాడే. ఎందుకంటే దేవుడితో సహవాసం ఎక్కువ ఉంది, దేవుడితో సంబంధం ఎక్కువ ఉంది. అమోరీలకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంటే 2 చేతులు పెట్టి మోసే 2 చేతులు పట్టుకుని అలా కూర్చోరంట. పైకి ఎత్తుతుంటే విషయం వస్తుందంట, కింద దిగుతుంటే ఓడిపోతారంట. అంటే ఆయన ఒక రాయిని కూర్చోబెట్టి ఆయన 2 చేతులు పెట్టించి ఈ ఇశ్రాయేలు ప్రజలు గెలిచే వరకు ఆ చేతులు ఎత్తి పెట్టుకుని ఆ యుద్ధంలో గెలిచారు.
ఒక దేవుడితో మన సహవాసం ఎలా ఉందన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది మాటలతో చెప్తే ఏది కాదు, మనము జీవితంలో అనుభవించాలి. ఒక రోజుతో చేసేది ఈ ఆశీర్వాదాలు ఒకసారి బిల్డింగ్ కట్టేసరికి ఒక రోజు అయిపోయిందా? దీని ఎంత ప్రయాసం ఎంత ఉంది, దానికి సంబంధించిన దానికి మెటీరియల్ రాకుండా దీనికి సంబంధించిన ఎంత పునాది గట్టిగా ఉండాలి. మన పునాది బండ మీద వేసి పునాదిలో ఉండాలి తప్ప ఇసుక మీద వేసి పునాదిలో ఉంటే తర్వాత అది దిగుబడి నేడిస్తే పంచులు. మన పునాది కట్టినప్పుడు స్టాండర్డ్ వేయింది, స్టాండర్డ్ వేసుకుని మన హృదయాన్ని బలపరుచుకున్నప్పుడు దేవుడికి పక్షమున తోడుగా ఉంటాడు. నీకు నేను తోడుగా ఉంటాను, నీకు రక్షగా ఉంటాను, నమ్ముట నీ వల్ల నమ్మువానికి సమస్తము సాధ్యమన్న దేవుడు మన పక్షంలోనిగా మనకి విరోధి ఎవరు కానీ ఎలా చెప్తుంది. నేను వాక్యాన్ని చూడమని చెప్తాను, కనుక్కోమని చెప్తాను, కానీ నేను హృదయం నింపుకున్నాను, నా దేవుడు నింపుకున్నాను అంతే. అంటే ఉద్యోగం లేకపోతే నా దేవుడు. కుటుంబంలో కూడా అంతగా నేను కథపెట్టుకోను. కుటుంబం దేవుడు చూసుకుంటాడు. దేవుడికి ఏదో కావాలంటే నా పెద్ద కుమారుడు వివాహం ఎలా చేద్దామని చెప్పలేదు, కట్నం తీసుకోలేదు. మీ అమ్మాయిని ఎప్పుడో చూసాను, చూసి ఎన్నో సందర్భాలు చూశాను. ప్రభావ ఏదైనా సరే దగ్గర సంబంధం కావాలి, ఎక్కడ దగ్గర ఉండాలి అని నేను దేవుడు అడిగినంది. కట్నాలు మామూలు కాదు, నాకు దగ్గర ఉంటే చాలు అని అనుకున్నాను. ఎంతోమంది కోట్లు ఇస్తాను మీద రూపాయి తీసుకోకుండా ఆయన ఎంత ఘనంగా చేసుకున్నాడు. మరి చూసుకున్నాడు ఎంతోమంది. నేను చెప్తే నేను ఎంతో ఆనందపడ్డాను. నా కొడుకు నేను రూపాయి ఇవ్వలేదు, వాడే ఖర్చు పెట్టుకున్నాడు. దేవుడు చేసే కార్యం ఎలా ఉంటాయన్నమాట. వాడు ఎలా చేసుకున్నాడు, అంత ఘనంగా చేసుకున్నాడు, అంత ఘనంగా చేసుకున్నాడంటే దేవుడి సహాయం తగిన సమయంలో తగిన విధంగా నేను మీకు సహాయపడతామన్న దేవుడు నా బిడ్డ పట్ల ఆయన ఎంతో ప్రోత్సాహం చూపించాడు. ప్రతి విషయాన్ని దేవుడికి కృతజ్ఞత కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మన పక్షాన ఉంటాడు. నేను ఇదే మందిరానికి ఇదే మొదటిసారి రావడం, నాకు అంతగా మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో తెలియదు, మా ప్రదేశం ఎవరో తెలియదు కాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎవరు కాదు, మనకి అందరికీ తెలిసిన దేవుడు. మనం దేవుడి మొక్క చూడాలి, మనుషుల మొక్క చూడకూడదు. ఇప్పుడు ఎవరున్నారు కదా, దేవుడే నీతో మాట్లాడాడు, వాక్యమే నీతో మాట్లాడి ప్రతి మాట ఉదయం హత్తుకుని నా దేవుడు నాతో మాట్లాడి ఎందుకు నేను దేవుడి కోసం నేను బ్రతకూడదు, ఎందుకు నా దేవుడి కోసం నేను జీవించకూడదు. ఎంతకాలం మనం బ్రతుకుతాం. మనల్ని దీవులుగా దరిద్రులుగా పెట్టే దేవుడు కాదు. తన అధికారాన్ని తన యొక్క సమస్తమును విడిచిపెట్టుకుని ఆయన మన కోసం మన దరిద్రులను ఆయన చేసుకుని నేను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలనేది దేవుడి సంకల్పం. కానీ నిన్ను మోసం చేసి నిన్ను బాధ పెట్టి నిన్ను ఇబ్బంది పెట్టే దేవుడు మాత్రం కాదు. అంత గొప్ప ప్రేమతో మనం పిలుస్తున్నాడంటే మనం దేవుడికి నిర్లక్ష్య పెడితే రేపు రాబో రోజులు కారణం ఎవరో కాదు, సేవకులు ఇక్కడ ఎంతో చెప్పి వెళ్ళిపోతుంటారు. మన వాక్యాన్ని పట్టించి దాని ప్రకారం అసలు ఏంటి ఆ శక్తి ఏంటో, ప్రార్థన శక్తి ఏంటో సంపాదించుకోవాలంటే నీకు నీవే సంపాదించుకోవాలి. ప్రార్థన నీ భక్తి నిన్ను ధైర్యం కలిగించాలి, నీ భక్తి నిన్ను ధైర్యం కలిగించాలి. ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఎందుకు ప్రతిఫలం రాలేదు, అక్కడికి ప్రార్థన ఆ చేయడానికి ఏం చేయండి, ఆ దేవుడితో నేను గట్టిగా నమ్మకం ఉన్నాను, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఆ దేవుడు నా మాట ఎందుకు వెళ్ళాను అని ప్రార్థన చేయి. అన్న ప్రార్థన చేయక పిల్లడు కలగలేదా, ఇసాకు ప్రార్థన చేయక కుమారుడు కట్టలేదా, దావీదు ప్రార్థన చేయక ఎన్నో కార్యాలు జరగలేదా. మన కుటుంబంలో మనకు ఎందుకు జరగము అని మనం ప్రశ్న వేసుకుని దేవుడితో పోరాడితే అటువంటి అనుదినము దేవుడితో మనం సమాజం దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళాలని, దేవుడితోనే సమస్య చేయాలని. దేవుడి వాక్యము సత్యమే చెప్తుంది, అసత్యం ఎక్కడ లేదు. ఒక పొల్లు కానీ సున్నాగా తీయడానికి ఈరోజు ఎంతోమంది ప్రయాసపడుతున్నారు, కానీ దేవుని రాజ్యాన్ని కట్టడం ఆగదు. ప్రపంచమంతా కూడా ఈరోజు మీ పరిశుద్ధ గ్రంథం అనేక మందికి సువార్త అందించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజుని యేసుక్రీస్తు చూస్తున్నాయంటే వీళ్ళు సత్యం ఉంది కాబట్టి చూస్తున్నారు. అందుకే అందరూ హిందువులందరూ కలవరపడిపోతున్నారు. ఈ రోజు లేదన్నాడు దావీదు యూదుల రాజు ఎక్కడంటే కలవరపడిపోతున్నాడు. యూదుల రాజు ఎక్కడంటే యూదుల రాజు అంటే కలవరం వచ్చిందండి. దాని కలవరం ఏంటి, యూదులకు పుట్టిన రాజు ఎక్కడైందో నేను అనుకున్న రాజు ఎవడన్నాడు. ఆ రాజు వస్తున్నాడు, రాబో రాజుల్లో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన ప్రభు మన రాజు రాజు వస్తున్నాడు. కాబట్టి ఆ రాజు కోసం మనం ఎదురు చూడాలి. వాక్యాన్ని ప్రతిదీ క్షుణ్ణంగా చదవాలండి. ప్రతిరోజు 2 అధ్యాయాలు చదవాలి, వాక్యాన్ని చదవాలి. నేను 5 సార్లు 6 సార్లు చదివాను బైబిల్. ఇది ఎప్పుడు కూడా వాక్యం చదవకుండా నేను బయటగా ఈ పరిశుద్ధ గ్రంథం చదవకుండా నేను మరి చదివానంటే ఇష్టాసారం చదవడం కాదు. వాక్యం అంతా ఏం మాట్లాడుతున్నాను ప్రతిరోజు గమనించాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి, వీటితో ప్రార్థన ఉండాలి. ఇది కొంచెం కష్టం అనిపించవచ్చు, అందుకే ఇరుగు మార్గం అనండి. ఈ మార్గం ఏంటంటే ఈ సినిమాలు సెకండ్లు షోలు ఏమి ఉండవు. మన దేవుడు మార్గం అంటే కొంచెం ఇరుగు ఉంటుంది.
మన బలహీన ఉన్న ప్రార్థన చేయలేదో, వాక్యం చదవలేదో, నిద్రపోలేదు, బయటకు తీసేటప్పటికి ఆకలి వస్తాయి. మనం తినేటప్పుడే ఇవన్నీ కూడా మన దేవుడిని పక్కలో పట్టించేటటువంటి దృష్టిలో మనం కూడా ఉండి మన కార్యక్రమం అనేది దేవుడి కార్యక్రమం చేయకుండా ఉంటాడు. ఈరోజు బాగోదు సమయం తీసుకుని 8:45 గంటల 7:45 గంటల వస్తున్నటువంటి డ్యూటీ అప్పటేసి వచ్చేస్తుంది. మరి దేవుడే పక్షం, దేవుడు చూసుకుంటారు. నాకన్నా దేవుడు కానీ గొప్పలేం కాదు కదా. దేవుడు నా పక్షాన వెళ్ళి దేవుడి కార్యాలు ఇప్పుడే కదా ప్రతి ఎక్కడికి వెళ్ళినా అలాగే వెళ్ళి దేవుడితో బోధించి దేవుడి యొక్క మాటలు ఒకరు చెప్పినా నేను 100 మంది చెప్పినట్టుగానే ఫీల్ అవుతాను. దేవుడు చూస్తున్నాడు, నేను చెప్పినట్టు చెప్పురా అన్నాడు. అంతే, అది చెప్పడం వరకే నా బాధ్యత. కార్యాలు ప్రార్థన చేయడం మా వంతు, కార్యం చేసింది అదే. నేను చెప్పినందుకు మీరు మారిపోరు. దేవుడు ఒక కార్యం చేయాలి మీ కుటుంబంలో. ఈరోజు మీ రాత్రి మీ కుటుంబంలో ఒక కార్యము చేయాలి. అది చేసినప్పుడే మీకు ఈ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. మంచి నెల విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో అలా ఫలించాలని మీ కుటుంబాన్ని ఆశీర్వదించబడాలని ఆశ, దేవుని ఆశ, సంఘం ఆశ. కాబట్టి ఈ అవకాశం వచ్చిన బాగా ప్రత్యేక వందనాలు తెలియపరచుకుంటూ ఇంతటితో ముగించుకున్నాం. అందరికీ వందనాలు. మరి చక్కటి సాక్ష్యంతో కూడినటువంటి వాక్యాన్ని ప్రభు ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి ఎన్నో దినాల నుండి మా బావగారిని తీసే నేను